నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్లను పెంచుతామని హామీ ఇవ్వడం, ఆ హామీని అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన విషయం గుర్తు చేసిందే. ఈ క్రమంలోనే ఏపీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు రెడీ చేశారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుండే పెన్షన్ల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాడేపల్లిగూడెం పెనుమాకలో పెన్షన్ లబ్ధిదారుల ఇంటికి చేరుకున్నారు. స్వయంగా లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా తొలి పెన్షన్ అందించారు. పెనుమాకలో నివాసం ఉంటున్న వృద్ధుడు బనావత్ నాయక్ మొదటి పెన్షన్ అందించారు చంద్రబాబు. ఆ తర్వాత ఆయన కుమార్తెకు వితంతు పెన్షన్ అందజేశారు. ఈ రోజున ఉదయం 6 గంటల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65.31 లక్షల మందికి పెన్షన్లను అందజేయడం ప్రారంభించారు. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొన్నారు. ఆయనే స్వయంగా కొందరు లబ్ధిదారులకు పెంచిన కొత్త పెన్షన్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనేందుకు బాబు ఆయన ఉండవల్లి నివాసం నుండి జూలై 1న ఉదయం 5:40 బయలుదేరి 6 గంటలకు పెనుమాక గ్రామానికి చేరుకున్నారు. అక్కడ 6:20 వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఎస్టీ కాలనీలోని లబ్ధిదారుల ఇళ్లకు బాబే స్వయంగా వెళ్లి నేరుగా పెన్షన్లు అందజేశారు. ఏపీలో మొత్తం 28 విభాగాలకు చెందిన లబ్ధిదారులకు జూలై 1 నుండి పెరిగిన పెన్షన్లను అందజేయడం ప్రారంభమైంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా సవరించిన పెన్షన్లను ఎన్నికల సమయంలోని 3 నెలలకు కూడా వర్తింపచేశారు. పెరిగిన పెన్షన్లతో ఏప్రిల్ 1 నుండి 4,000 లబ్ధి, ఏప్రిల్, మే, జూన్ నెలలకు 3,000 కలిపి మొత్తం 7,000ను అందజేయనున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, కళాకారులు, డప్పు కళాకారులు, చేనేత, కల్లు గీత కార్మికులు, ట్రాన్స్జెండర్స్ వంటి వారికి జూలై నుండి 4,000 పింఛన్ను ప్రభుత్వం అందజేస్తుంది. దివ్యాంగులకు పింఛన్ 3,000కు పెంచారు. కూటమి ప్రభుత్వం వారికి 6,000 పెన్షన్ ఇచ్చేందుకు ఏర్పాటు చేసింది. తీవ్ర అనారోగ్యంతో దీర్ఘకాలిక వ్యాధులు ఉండే వారికి ఇచ్చే పెన్షన్ 5,000 నుండి 15,000కి కూటమి ప్రభుత్వం పెంచింది. మొత్తం 24,318 మంది ఈ విభాగంలో పింఛన్ అందనుంది. రాష్ట్రంలో పింఛన్ల పెంపు వల్ల కూటమి ప్రభుత్వంపై నెలకు 819 కోట్ల అదనపు భారం పడనుంది. పింఛన్దారులకు లబ్ధి చేకూర్చేందుకు కూటమి ప్రభుత్వం 4,408 కోట్లను జూలై 1వ తేదీన పంపిణీ చేయనుంది. ఏప్రిల్ నుండి జూన్ వరకు సైతం పెంచిన పింఛన్ ఇవ్వడం వల్ల ఏపీ ప్రభుత్వంపై 1,650 కోట్ల అదనపు భారం పడనుంది. గత ప్రభుత్వం పింఛన్ కోసం కేవలం నెలకు 1,939 కోట్లు ఖర్చు చేసింది. ఏపీలో సచివాలయ ఉద్యోగులు దాదాపు 1,20,097 మందితో పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు బాబు ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వం ఏడాదికి ఇకపై 34,000 కోట్లు కేవలం పెన్షన్లు అందజేయడం కోసమే ఖర్చు చేయనుందని అధికారుల సమాచారం.